హాయ్ అండి. 100 డేస్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజైతే డే 21 ఏప్రిల్ 21 ఈరోజు డేటు. సో నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసేసి ఈరోజు ఏవైతే నేను ఫ్రైడే పోర్ట్ఫోలియోలో ప్లేస్ చేసుకున్నానో అంటే థర్స్డే, అవే మళ్ళీ రిపీటెడ్గా దీంట్లో టెక్ఎం స్టాక్ అండ్ ఎస్బీఐఎన్ మాత్రమే యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఈరోజు బుల్లిష్గా ఉన్న స్టాక్స్. సో నేను ఎస్బీఐఎన్లో ఫస్ట్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కన్నా నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి చేంజ్ చేసి చూపిస్తాను. బికాజ్ 9:30 క్యాండిల్ క్లోజ్ అయ్యే టైంలో నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 9:30 క్యాండిల్లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఓన్లీ 1 పాయింట్ మాత్రమే ప్లేస్ చేసుకున్నాను. బికాజ్ మొమెంటమ్ ఈరోజు ఎలా ఉంది అని అంటే ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఎక్కువగా ఉంది. అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్ ఇలా ఉందంటే ప్రీమియం అంత తొందరగా పెరగదు. కాబట్టి 9:30 క్యాండిల్లో ఎంట్రీ అని తీసుకున్నాను. అండ్ 9:40 క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అక్కడి నుంచి ఎంత వెళ్ళినా కానీ మనం రీఎంట్రీ అనేది తీసుకోము. సో ఇక్కడ ఓన్లీ 1 పాయింట్ హిట్, ఓన్లీ 10 మినిట్స్లోనే నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. తర్వాత ఇంకా మనం బ్యాంక్ నిఫ్టీని ఈరోజు అబ్జర్వేషన్ చేసి చూస్తే రిజల్ట్స్ హెచ్డిఎఫ్సివి అండ్ మిగతా బ్యాంక్స్వి పాజిటివ్గా ఉండడంతో ఓపెన్ కావడమే 1% టు అబవ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ కనిపిస్తుందో ఆ లెవెల్ క్రాస్ అయింది అంటేనే అప్వర్డ్ మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. బికాస్ హెవీగా గ్యాప్ అప్ అయిపోయింది కాబట్టి వెయిట్ చేసి ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి. సో నేను నెక్స్ట్ ఎంట్రీ తీసుకున్నది వచ్చేసి నిఫ్టీ 50లో ఎంట్రీ అనేది తీసుకున్నాను. ఎగ్జాక్ట్ నేను ఎంట్రీ తీసుకున్న ప్లేస్ వచ్చేసేసి ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తున్న 24,000 లెవెల్ క్రాస్ అయిందో ఆ క్యాండిల్లో అంటే 24,000 లెవెల్ క్రాస్ అయ్యాక 24,006 దగ్గర ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్న 10 o'clock క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దీంట్లో కూడా 12 to 15 పాయింట్స్ మాత్రమే నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఓవర్ టార్గెట్ అయితే ప్లేస్ చేసుకోలేదు దీంట్లో కూడా. సో ఓన్లీ ఓవరాల్గా ఇంతే నేను ట్రేడ్ చేసినది అయితే ఈరోజు ఓన్లీ 2 మాత్రమే ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అయితే తీసుకున్నాను. ఫ్లక్చుయేషన్ చెప్పాను కదా, ప్రీమియం ఫ్లక్చుయేషన్ అనేది ఉంది. సో కళ్యాణ్ జ్యువెలరీ స్టాక్ కూడా ఈరోజు పాజిటివ్గా ఉంది. టైటాన్ యాక్చువల్గా నెగిటివ్లో ఉన్న స్టాక్, ఈరోజు కళ్యాణ్ జ్యువెలరీస్ మాత్రం పాజిటివ్లోనే ఉంది. ఫస్ట్ క్యాండిల్ బేరిష్గా ఉన్న మొమెంటం అయితే చేస్తుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు అనాలిసిస్ ఓన్గా చేసుకొని ఎంట్రీస్ అనేది తీసుకోండి, ప్లాన్ చేసుకోండి, అంతేకాని రికమెండేషన్ అయితే అసలు కాదు. సో ఈరోజు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 1747 రూపీస్ ప్రాఫిట్ అనేది ఈరోజు నాకు వచ్చింది డే 21కి. అండ్ హోల్డింగ్స్లో చూస్తే మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. యాక్సిస్ బ్యాంక్లో 1200 లెవెల్ క్రాస్ అయ్యే వరకు మనం హోల్డ్ చేద్దాం అనుకున్నాము. ఈరోజు యాక్చువల్గా అయితే 1221 32 వరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు బులిష్గా ఉంది కదా, వెయిట్ చేసి చూసి ఎగ్జిట్ అయితే అయిపోదామండి మనము. సో 23% అనేది యాక్సిస్ బ్యాంక్ పోర్ట్ఫోలియో అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇంతే ఈరోజు తీసుకున్న ట్రేడ్స్ అయితే ఇవి. మీ ట్రేడ్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.